తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో నక్షత్రములు చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు. ఈ నక్షత్రాలకు సంబంధించిన నామ నక్షత్రాలు చూద్దాం. చిత్త 3-4 పాదములకు రా, రి. స్వాతి 4 పాదములకు రు, రే, రో, తా. విశాఖ 1-3 పాదములకు తీ, తూ, తే. మీ జన్మ నక్షత్రము తెలియనప్పుడు పైన చెప్పిన అక్షరములు గాని మీ పేరులో మొదటిగా ఉంటే వాటికి సంబంధించిన నక్షత్రము మరియు పాదము మీ జన్మ నక్షత్ర పాదముగా మీరు భావించవచ్చు. ఇక తులారాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 2. తులారాశి వారికి గురువు మిథునంలోకి 14 మే 2025లో సంచరించబోతున్నాడు. రాహువు కుంభంలోనికి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. వీరికి కేతువు సింహంలోకి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. వీరికి శని మీనములోని 29 మార్చ్ 2025లో సంచరించబోతున్నాడు. తులారాశి వారికి సాధారణ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వీరు గతంలో చేసినటువంటి ప్రణాళికలన్నీ ఒక రూపం దాల్చే పరిస్థితి అయితే వస్తుంది. వీరికి ఈ సంవత్సరము జీవితమంతా రెండంతల వేగంతో ముందుకు పరుగు తీస్తారు. వీరు గత సంవత్సరంలో ఎవరి చేతైతే ఆర్థికంగా మోసం చేయబడ్డారో అటువంటి పరిస్థితుల నుంచి వీరు బయటపడే పరిస్థితులు ఏర్పడతాయి. జాప్యముగా ఉన్న పనులు అన్నీ ఈ ఏడాది పూర్తయ్యే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. వీరికి ఉద్యోగం ద్వారా స్థానభ్రంశము అనగా రిలొకేషన్ కూడా ఎక్కువగా అవకాశము కనబడుతోంది. వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు ఈ సంవత్సరము ద్వారా కొంత ఉపశమనం జరుగుతుంది. వీరి యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీ బాగా మెరుగుపడుతుంది. అలాగే వీరి స్నేహితులలో ఒకరు మీ సర్కిల్ నుండి విడబడతారు. మీరు స్నేహితులు మరియు బంధువులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ లోపాలని కనుగొనడానికి ఎవరో మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. తులారాశి వారికి వృత్తిపరంగా ఎలాగుంటుందో చూద్దాం. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం ఒక గొప్ప సువర్ణావకాశంగా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగంలో త్వరితగతిన మార్పులు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. మీరు ఉద్యోగంలో వేసినటువంటి ప్రణాళిక ద్వారా మీకు పై మేనేజ్మెంట్ నుంచి కూడా కొంత సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. తులారాశి వారికి ఆర్థికంగా ఎలాగుంటుందో చూద్దాము. మీరు గత 2 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ ఈ ఏడాది సమసిపోతాయి. ఈ ఏడాది మీరు ఏమైనా పాత బాకీలుంటే అవన్నీ తీర్చి రుణ విముక్తి పొందుతారు. తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఎలాగుంటుందో చూద్దాము. వీరికి ఈఎన్టీ ఇష్యూస్ మరియు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ద్వారా కొంత ఇబ్బంది కలగవచ్చు. అలాగే కాన్స్టిపేషన్ కూడా వీరిలో కొంత కలిగే అవకాశం కూడా ఉంది. వీరు ఎక్కువగా నీరు తాగాలి, ఎందుకంటే వీరికి బీపీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంది. తులారాశి వారికి కలత్రములో ఎలాగుంటుందో కూడా మనం ఇప్పుడు చూద్దాము. మీరు మీ యొక్క స్పౌస్ హెల్త్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం అయితే ఉంటుంది. వీలైతే మీరు మీ కుటుంబంతో ఒక విహారయాత్ర చేయడం ఎంతైనా మంచిది. మీరు మీ పిల్లల యొక్క ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. తులారాశి వారికి పరిహారాలు ఏంటో చూద్దాం. వీరు నందీశ్వర అభిషేకం చేసుకుంటే చాలా శ్రేష్టము. అలాగే ఏడాదిలో ఎప్పుడైనా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంను కూడా సందర్శించండి. వీరు ప్రతిరోజు వ్యాయామము లేదా నడక చేయడం చాలా మంచిది. అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు కూడా చేసుకోండి. అలాగే అమావాస్య నాడు మరియు పౌర్ణమి దినములలో మీరు ఆహారాన్ని కావలసిన వారికి దానము చేయండి. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో